కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లను గుర్తిస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామచంద్రారెడ్డి కోరారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘంతో బీజేపీ నేతలు సమావేశమయ్యారు. అనంతరం రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఎన్నికలు నిర్వహించి పాలక మండలి ఏర్పాటుకి ఇంకా టైం ఉంది అనడం అర్ధరహితమని, టైం ఉన్నప్పుడు ఎందుకు ముందుగా ఎన్నికలు నిర్వహించారని ప్రశ్నించారు. ఎన్నికల సంఘం అధికార పార్టీ అనుకూలంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. 24 గంటల్లో నోటిఫికేషన్ ఇవ్వకపోతే ఎన్నికైన కార్పొరేటర్లతో నిరసన చేస్తామని హెచ్చరించారు. చింతల రామచంద్రారెడ్డి గారు, నేను శ్రీ ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ గారు రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షులు, లీగల్ సెల్ కన్వీనరు శ్రీ అస్తోని గారు, ఉడుమల్కాపూర్ కార్పొరేటర్ శ్రీ దేవరి కరుణాకర్ గారు అందరం కూడా వారిని కలవడం జరిగింది. చాలా విషయాలు మాట్లాడడం జరిగింది. అండర్ 66 యాక్ట్ ప్రకారము ఎవరైతే కార్పొరేటర్గా ఎన్నుకోబడ్డటువంటి సర్టిఫికెట్లు పొందినటువంటి కార్పొరేటర్స్ ఉన్నారో వెంటనే గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పని మేము భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి డిమాండ్ చేయడం జరిగింది. సెక్షన్ 7 ప్రకారం ఏదైతే 3 నెలల ముందే ఎన్నికలు పెట్టాలని చెప్పని మీరు పెట్టారో, పెట్టిన తర్వాత మీరు తారసిస్తూ మేము ఇప్పుడే చేయము, ఫిబ్రవరి వరకు టైం ఉంది కదా అని చెప్పని మీరేదైతే దాటేస్తున్నారో, 2014లో ఏవైతే లోకల్ బాడీ ఎలక్షన్లో జరిగినటువంటి జిల్లా పరిషత్ ఎలక్షన్లు కానీ, మండల ఎలక్షన్లు కానీ, గ్రామ పంచాయతీ ఎలక్షన్లు కానీ అక్కడ జరిగినటువంటి పూర్తిగా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి దాసోహం అంటూ రాజ్యాంగ పరిధిలో నిర్వర్తించవలసినటువంటి విధుల్ని కూడా నిర్వర్తించకుండా వ్యవహరిస్తున్నటువంటి తీరుని భారతీయ జనతా పార్టీ చాలా తీవ్రంగా తప్పుపట్టిందని చెప్పని మేము మనవి చేస్తున్నాం. ఒకవైపున రాజ్యాంగ పరిధిలో ప్రజాస్వామ్య ప్రక్రియలో ఎన్నికలు నిర్వహించినటువంటి తర్వాత ఎన్నికైనటువంటి కార్పొరేటర్ల యొక్క వివరాలన్నీ వెల్లడి చేస్తూ జీవో జారీ చేయవలసినటువంటి కనీస బాధ్యత, దానికి సంబంధించి యొక్క ప్రతుల్ని పంపించేటువంటి ఒక బాధ్యత మీ పైన ఉంది. మీరు ఎందుకు దాన్ని విస్మరించారు అని చెప్పని, ఎందుకు దాని పట్ల మీరు జాప్యం చేస్తున్నారని చెప్పని వారిని నిలదీయటం జరిగిందని చెప్పి నేను మనవి చేస్తున్నా. ఒకటి. రెండో విషయం, మరి రాజ్యాంగబద్ధంగానే స్థానిక సంస్థలు 5 సంవత్సరాల పాటు పూర్తి స్థాయి పని నిర్వహణ జరపాలని రాజ్యాంగం చెప్తున్నప్పటికీ కూడా మీరు ముందస్తుగా ఎన్నికలు